ఇంకొకటి రుణమాఫీకి సంబంధించి కూడా నిన్న ఒక మాట అన్నారు ఒక నాయకురాలు, ఏమన్నదో ఒకసారి చూడండి. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నటువంటి మాట ఇది ఎందుకు వస్తూ ఉంది? ఇది రైతులు అడగంది వస్తూ ఉన్నదా? ఎవరు చూడు ఇంకా కొంత మిగిలి ఉన్నదని చెప్తారు, కానీ ముఖ్యమంత్రి ఏమో మొత్తం అయిపోయింది అంటాడు, 100% అయిపోయింది అంటాడు. బట్టి విక్రమార్క మేము చేసేస్తాం అంటాడు. మరి చేసినామన్నాక మీ ఎమ్మెల్యేలంతా పనిలేక అంటారు. ఇదంతా ఇప్పటికే మనకు దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికి జరిగింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేడం పేరు. ఈ మేడం గారు అన్నటువంటి ఒక మాట, ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది అన్న అనుకుంటా భలే గొంతు కోసినావు చెల్లె, తడి గుడ్డతోని మంచిగా గొంతు కోసేసినావు. రేవంత్ రెడ్డి పాత వీడియో కనుక చూసుకుంటే సిగ్గు అనిపిస్తుంది. 100% అయిపోయింది, 100% అయిపోయిందని ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పిండు కదా. మీరు గిట్లా బహిరంగ సభల వేదికల మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి కూర్చొని ఉండగా అన్న 200 కోట్లు వేసేసామన్నా, ఇంకో 50 కోట్లు ఎక్కువేం లేదన్నా, 50 కోట్లే, నీకు 50 కోట్లే తల్లి, అవ్వా తల్లి మీకు 50 కోట్లే, మీకు సింపులే. రైతు సస్తుండు 50,000, 60,000, ₹1,00,000, ₹2,00,000 మాఫీ కాక రైతు సస్తా ఉన్నాడు. మీరు 50 కోట్లే అన్న, నీ ఒక్క నియోజకవర్గంలో వేసుకో తల్లి 50 కోట్లు అన్న, ఏరన్న ఇక ఇంటూ 119 వేసుకోరి. ఒక్క నియోజకవర్గంలో ఆమె చెప్పిన ముచ్చట 50 కోట్ల ముచ్చట చెప్పింది. 119 నియోజకవర్గాలలో 50 కోట్లు వేసుకోరు. యావరేజ్గా ఎన్ని కోట్లు వేస్తారో ఇరి, మరి అన్ని కోట్లు కావన్నా లేదా? గది నేను అడిగింది. ఒరేక దీనికే మీరు అట్టెట్లా అడుగుతారు, ఇట్టెట్లా అడుగుతారు, గదేంది గిదేంది, అయిపోయింది కదా చేసినాం కదా అంటే, మరి నీ ఎమ్మెల్యే పట్టుకొని నేను బహిరంగ సభలో అడిగింది 50 కోట్ల మాఫీ ఇంకా జరగాల్సింది ఉందన్నా, ఎన్నడూ చేస్తావన్నా అని డైరెక్ట్గా చెప్పినాక ఇంకా సిగ్గనిపించాలి కదా ముఖ్యమంత్రికి. 100% అయిపోయిందని చేతులు దులుపుకొని పీకితే అవతల పడితే జాలు లేకుండా వీక్తే అడగరు అనుకున్నారు. ఎక్కడ పోతే అక్కడ అడుగుతూ ఉన్నారు, రైతులు అడుగుతూ ఉన్నారు. అందుకోసానికి అన్న మీరు ఎప్పుడైతే మొదలుపెట్టినరో అడగడము, మీరు నాకు ఫోన్లు చేస్తుర్రో, మనం బయట మాట్లాడుతున్నామో, ఇంకా ఈ సబ్జెక్ట్ను లైవ్లో పెట్టినామో, ఇలా బహిరంగ సభలో ఒక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే డైరెక్ట్ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకా 50 కోట్ల మాఫీ చేయాల్సింది ఉందన్న అని అడిగింది అన్నాక ఇంకా మనం ఎక్కడన్నా మనం సక్సెస్ అయినామా కాలేదా? సక్సెస్ అని నేను అన్న దీన్ని గొప్ప అంటలేను, కానీ కష్టపడడం దానికి తగ్గట్టుగా ఫలం. మనం ఏం అడిగినాం? ఎవరి ఇంటకెళ్ళైనా తీసి పెట్టమంటున్నామా, ఎవరి జేబులకెళ్ళైనా పెట్టమంటున్నామా, ఎవరి ఫామ్ హౌస్ అన్న అమ్మి పెట్టమంటున్నామా? అరే మా పైసలు ఆడున్నాయి, మేము కట్టిన ట్యాక్సులతోనే ఆడ ముల్లే ఉన్నది, ఆ ముల్లెలకి వెళ్ళి తీసి మాకు ఇంత ఆడ ఎత్తుకపోయాడు ఉన్నది పెట్టుర్రు రాబోయ్, ఉన్నది పెట్టుర్రి. సగం మందికి పెట్టి సగం మందిని ఎండబెట్టి చంపారు కదా. మేము ఇంకా మా పేగులు మాడిపోయినాయి కదా, మాకు ఇప్పుడు అన్నం మెతుకులు పెడితే కూడా సస్తాం, ఎండిపోయాక పెడితే సస్తారు, కడుపు నిండుడు కాదు చచ్చిపోతారు. అందుకే అవసరం ఉన్నప్పుడు ఇవ్వకుండా మీ ఆగంలో మీరు ఏది పడితే చేసేసి పీక్తే అయిపోయిందని చెప్పినా కానీ ఎమ్మెల్యే చెప్తా ఉంటే ఇలా దీనికి సమాధానం చెప్పే మొగోడు ఉంటే రండి ఒక్కడు. కాంగ్రెస్ నాయకులు నీతులు వల్లేస్తారు కదా, ఒక్క మగాడు బయటకు వచ్చి డైరెక్ట్గా రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని మళ్ళీ చెప్పను ఉన్నాను. సిగ్గు శరం ఉంటే ఒక్కని చెప్పమని. ముఖ్యమంత్రి చెప్పిండు 100% అని చెప్పే దమ్మున నాయకుడు ఒకడు ఉంటే బయటకు రమ్మని. ఇంతకంటే ఛాలెంజ్ ఎవరు చేస్తారు రాబాయ్ మీకు? ఇగో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టుకొని ఇది వినండి. 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది వినపడదా? ఒక్క 50 కోట్ల వరకే మిగిలి ఉండదని చెప్పి డైరెక్ట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఈ మాట చెప్పినాక మీరు భరోసాతో ఉండుర్రి, ధైర్యంగా ఉండుర్రి, ఎవరు కూడా టెన్షన్ పడకూర్రి. అన్న నాకు అవుతుందో కాదు, ఇక ఏ రాత్రి అన్న ఊకో అన్న ఇవన్నీ ఉత్తముచ్చట్లన్నా అని ఎవడన్నా అనుమానం ఉంటే బంద్ చేసుకొని సపరేట్గా మీ పని మీరు చేసుకోరు. కానీ నమ్మకం ఉంటేనే చూడుర్రి, నమ్మకం ఉంటేనే వెయిట్ చేయర్రి.